కోరుతున్నాను. మీరు సభా వేదిక దగ్గరలో రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, మీకందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్రం శ్రీమతి సోనియా గాంధీ గారు మన తెలంగాణ రాష్ట్రం ఇస్తే మన తెలంగాణ ప్రజలకు నీళ్లు వస్తాయని, నిధులు వస్తాయని, నియామకాలు వస్తాయని చెప్పి చాలా మంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి బలిదానాలు ఆపాలని, సకల జనుల సమ్మెలు ఉండకూడదని తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఇస్తే, మన ప్రాంతానికి రేవంత్ రెడ్డి గారు గతంలో నారాయణపేట ప్రాజెక్టు శాంక్షన్ చేయించుకుంటే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అయిన తర్వాత దాన్ని ఆపేసిండు. పాలమూరు రంగారెడ్డి కూడా అప్పుడు గౌరవనీయులు చిన్నారెడ్డి గారు శాసనసభలో మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మాట్లాడిండు. కాంగ్రెస్ ప్రభుత్వం లోపల జురాల నుంచి ప్రాజెక్టు రూపకల్పన చేసినాం, మీరు జురాల నుంచి కనుక నీళ్లు ఇస్తే పాలమూరు జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు సాగునీరు వస్తాయని చెప్పి మాట్లాడితే ఆ రోజు శాసనసభలో అవమానం చేసినటువంటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. అదేవిధంగా ప్రాణహిత చెవెళ్ల గోదావరి జలాలు సముద్రానికి వస్తున్నటువంటి జలాలని కాలువలో తీసుకోవాలని చెప్పి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్ణయం తీసుకుంటే చేవెళ్ల నియోజకవర్గంలో చందిప్ప దగ్గర పనులు జరిగితే కూడా ఆ పనులన్నీ కూడా రద్దు చేసిండు. మన ప్రాంతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నీళ్లు రానియకుండా చేసిండు. మన ప్రాంతానికి ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉంటే ఆ సప్లాన్ కూడా తూట్లు పడిచేసిండు. నియామకాలు అసలే చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాగానే పెండింగ్ లో ఉన్న ఉద్యోగ నియామకాలన్నీ కూడా సత్వరంగా చేస్తూ ఇప్పటి వరకే 25-30 వేల మంది ఉద్యోగాలు ఇచ్చిండు. మొన్ననే గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ ఇచ్చినారు. 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే భర్తీ చేస్తామని చెప్పి కూడా ఆల్రెడీ శాసనసభలో ప్రకటించిండు. కాబట్టి మన కొడంగల్ గడ్డ మీదకి సుమారు 4,000 కోట్ల రూపాయల చిలుకు నిధులు తీసుకొచ్చి మన ప్రాంతానికి ఒక మంత్రి లేని పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి అయి మన ప్రాంత ప్రజల యొక్క కోరికలు తీర్చడానికి ఈ రోజు ఈ సభా వేదిక మీదకి వచ్చినందుకు వారికి మేము అందరం కూడా వికారాబాద్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గురించి అహర్నిశలు రాత్రనగా పగలనగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు జీవిస్తున్నారంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పాలమూరు రంగారెడ్డి కట్టాలని చెప్పి లక్ష్మీదేవిపల్లి దగ్గర పెద్ద ఎత్తున నేను శంకర్ షాద్నార్ శాసనసభ్యుడు మేము అక్కడ అప్పుడు ఎంపీలుగా ఉన్నటువంటి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆ రోజు వంశీచంద్ర రెడ్డి గారు కూడా వచ్చినారు మీటింగ్ కి. అందరం కూడా కలిసి మనం ఆ గడ్డ మీద మీరు పాలమూరు రంగారెడ్డి కట్టాలి అని చెప్పి మనం దీక్ష చేసినాం. అంతకు ముందు ఒకసారి దీక్షకు పిలిపిస్తే కుల్కచర్ల పోలీస్ స్టేషన్ లో రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి పెట్టారు. మమ్మల్ని మొన్న కూడా పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసినారు. కాబట్టి గత ప్రభుత్వంలో మన ప్రాంతానికి, మన మహబూబ్ నగర్ జిల్లాకు, వికారాబాద్ జిల్లాకు ఎలాంటి ప్రాజెక్టులు కూడా గతంలో మనం శాంక్షన్ చేసినా కూడా రానియకుండా అడ్డుపడ్డట్టి దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడంటే అది కె చంద్రశేఖర్ అన్న విషయాన్ని పల్లె పల్లెలో చెప్పాలి. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఈ రోజు అసలు ప్రభుత్వ పథకాలు కొనసాగనీయకుండా అడ్డుపడుతున్నటువంటి వ్యక్తి కాబట్టి వీరికి గుణపాఠం చెప్పే విధంగా మనమంతా కూడా పనిచేయాలి రాబోయే లోక్సభ ఎన్నికల్లో అని చెప్పి మీకు అందరు కూడా తెలియజేస్తూ, ఇప్పుడు మన వంశీచంద్ర రెడ్డి గారు సిడబ్ల్యూసి స్పెషల్ ఇన్వైటీ సభ్యులు వేదిక దగ్గరకు వచ్చి మాట్లాడాల్సిందిగా